హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు అన్ఎంప్లాయీస్ అడ్డా. ఫ్రెండ్స్, మన ఛానల్కి మా కొత్త ఆప్షన్ ఒకటి ఎనేబుల్ అవ్వడం జరిగింది. అది కమ్యూనిటీ ట్యాబ్. ఇక ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మన ఛానల్కి ఆల్రెడీ మోనిటైజేషన్ కూడా ఎనేబుల్ అయ్యింది. ఇప్పుడు కమ్యూనిటీ ట్యాబ్ కూడా ఎనేబుల్ అవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి యూట్యూబ్ పేజ్లో మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ అని ఇక్కడ రాసి ఉంది. దాని కింద దీనికి సంబంధించిన ఆప్షన్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ కమ్యూనిటీ ట్యాబ్ వల్ల ఏంటంటే మనం ఇమేజెస్ పోస్ట్ చేయొచ్చు, పోల్స్ కండక్ట్ చేయొచ్చు, గిఫ్ట్ వీడియోస్ పోస్ట్ చేయొచ్చు అనమాట. ఇలాగ పోస్ట్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే మనం ఇంకా బెటర్గా సబ్స్క్రైబర్స్తో టచ్లో ఉండడానికి కమ్యూనిటీ ట్యాబ్ అన్నది చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మరి కమ్యూనిటీ ట్యాబ్ రావడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే, ఒక ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయితే ఆ ఛానల్కి కమ్యూనిటీ ట్యాబ్ అన్నది ఎనేబుల్ అవుతుంది. మన ఛానల్ కూడా రీసెంట్గానే 1000 సబ్స్క్రైబర్ లిమిట్ని క్రాస్ అయింది. సో మన ఛానల్కి కమ్యూనిటీ ట్యాబ్ అన్నది ఎనేబుల్ అవ్వడం జరిగిందనమాట. ఇది ఆటోమేటిక్గా ఎనేబుల్ అవ్వదు. మనం అక్కడ ఏంటంటే ఫీడ్బ్యాక్ పంపించాల్సి ఉంటుంది యూట్యూబ్ టీమ్కి. వాళ్ళు మన ఛానల్ని వెరిఫై చేసి మనకి కమ్యూనిటీ ట్యాబ్ అన్నది ఎనేబుల్ చేయడం జరుగుతుందనమాట. ఆ కమ్యూనిటీ ట్యాబ్ ఎనేబుల్ అవ్వాలంటే వాచ్ అవర్స్తో ఎటువంటి సంబంధం లేదు. సబ్స్క్రైబర్స్ 1000 క్రాస్ అయితే మనకి మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ ఎనేబుల్ అవ్వడానికి మనం ఎలిజిబుల్ అనమాట. సో ఫ్రెండ్స్, మరి ఈ మన ఛానల్ ఇక్కడి వరకు వచ్చిందంటే దాని అంతటికి కారణం మీరే. మీ సపోర్ట్తోనే మన ఛానల్ ఇక్కడ దాకా వచ్చింది. ఫ్రెండ్స్, మరి మీ సపోర్ట్ ఫ్యూచర్లో కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని, ఇంకా మన ఛానల్ బెటర్ పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మరి ఈ న్యూస్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.